ఎందుకంటే సుమన్ శెట్టి గాని పర్సనాలిటీ చూసి ఎవ్వరు కూడా ఫిజికల్ టాస్క్లలోకి ఇవ్వట్లేదు అనమాట. సో ఆ విధంగా తనని ఎవ్వరు ఫిజికల్ టాస్క్ లో తీసుకోవట్లేదు అన్న విధంగా సంజన వచ్చేసి సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తూ ఈయన కూడా గేమ్స్ ఆడతాడు అన్నట్టుగా సంజన ఆయన్ని పెడుతుంది గేమ్స్లలో. సంజన పెట్టినందుకు ఆయన మాత్రం గేమ్స్ మాత్రం బాగా ఆడుతున్నాడు. ఆయనకు స్కోప్ రాక వీళ్ళు ఆయన ఆడట్లేదు. స్కోప్ వస్తే మాత్రం ఆడతాడు. ఎవరు కానీ నిన్న సపోర్ట్ చేశాడు కదా, ఆమె అన్న మాటకి వచ్చి కాళ్ళు పట్టుకున్నది నేను క్షమించేశాను, నాకంటూ ఏమీ అభిప్రాయం లేదు దానిపైన అనేసి క్షమించాను అన్నట్టుగా మాట్లాడిండు. పతివ్రతల గురించి డిస్కషన్ వచ్చింది కదా, రీతు చౌదరి ఎవరు పతివ్రతలు ఏమో వాళ్ళకే తెలియాలి మరి ఎవరు పతివ్రతలు ఏంటి అనేది. అదే 3 words తప్పే అన్న. ఇటు హరిత హరీష్ మాట్లాడింది తప్పే, రీతు చౌదరి మాట్లాడింది తప్పే, సంజన మాట్లాడింది తప్పే. ఆ వర్డ్స్ యూజ్ చేయకూడదు, వాళ్ళు యూజ్ చేశారు. సో దానికి నాకు తెలిసి ఈ వీక్ లో ఖచ్చితంగా క్లాస్ పీకుతారు, ఖచ్చితంగా క్లాస్ పీకుతారు. అవును అవును, అది ఫస్ట్ వీక్ లో కదా. ఇప్పుడు ఎవరితోటి టచ్ లో లేదు అన్నట్టుగా అందరూ జైల్లోకి పంపించేశారు. కానీ సంజన మాత్రం తనకి బాగా సపోర్ట్ చేసింది. అవును అవును. సో ఫ్లోరాకి కూడా స్కోప్ రావట్లేదు. స్కోప్ వస్తే తను కూడా బాగా ఆడిద్ది. కానీ ఇప్పుడు వరకు నాకు తెలిసి ఒక్క ఆటలో కూడా ఆడలేదు. దమ్ము శ్రీజలోనా ఈసారి నామినేషన్స్ రాకోకుండా కొంచెం జాగ్రత్తగా మాటలన్నీ మాట్లాడుతుంది అనమాట, ఎవరికి ఇరిటేషన్ రాకోకుండా. అంటే ఆమె వాయిస్ అట్లా ఉంది కానీ ఆమె మాటలు కొంచెం మాట్లాడుతుంది, కాకపోతే ఎక్కువ అన్ని దాంట్లలో దూరి మాట్లాడుకోకుండా ఆమెకి సంబంధించిన విషయాలలోనే దూరితేనే మంచిగా ఉంటది. కాబట్టి ఆమెకు కూడా మంచిది అది. ప్రియా అవుతుంది. ఎందుకంటే తనే వీక్ ఉంది ఇప్పుడున్న కంటెస్టెంట్ లో. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పోతాడు. పోతే ఈ వీక్ చెప్పలేం కదా, ప్రియా మేబీ హైలైట్ అవ్వచ్చు. లేదు, ప్రియానే వెళ్ళిపోద్ది. అంటే బయట రీతు చౌదరి గురించి బయట ఏ విధంగా అయితే రూమర్స్ వస్తుంది, కానీ ఇప్పుడు రీతు చౌదరి కోసమే చూస్తున్నారు బిగ్ బాస్ లో కొందరు మాత్రం. ఎందుకంటే బయట లోపల ఎవరు ట్రాకులు నడిపించలేదు, ఒక రీతు చౌదరి తప్ప. సో రీతు చౌదరిని తీసేస్తే మాత్రం ఎవరు ఉండలేరు, బయట ఉండలేరు, లోపల ఉండలేరు. అది నిజమేగా. రామురాతోడు ఉన్నాడని నాకు అసలు గుర్తుకే లేదన్నా. ఏమో మరి ఆయన అంటే ఆ గేమ్ లో గివ్ అప్ ఇవ్వడం నచ్చలేదు. వన్స్ గివ్ అప్ ఇవ్వకుండా ఆయన గేమ్ ఆడింటే ఆయన గేమ్ ఏంటో తెలిసేది కదా. సో అక్కడ ఎంతసేపు ఉన్నా కూడా ఇమాన్యుయల్, రీతు చౌదరి వీళ్ళు మాత్రమే గొడవ పడుతున్నారు. కానీ రాము రాథోడ్ కొంచెం ఆడింటే ఆయన గేమ్ ఏంటో తెలిసేది ఈ వీక్ లో. మేబీ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన సైలెంట్గా ఉండడం తప్పు. సైలెంట్గా ఉండకోకుండా ఏదో ఒకటి చేసినా కూడా వాళ్ళు కొంచెం గుర్తుండే. ఎవరిది ఆ సైలెంట్గా ఉండడం స్ట్రాటజీ కాదు, గివ్ అప్ ఇచ్చాను అనేసి అంటున్నాడు కదా ఆయన. సో గివ్ అప్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఏదానికి ఎందుకు అంటే ఆల్రెడీ రీతు చౌదరి రామరాతో మాట్లాడుకున్నారు కదా. సో అందుకు ఆయన అట్లా సైలెంట్గా ఉన్నాడు. కానీ తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళు కూడా మాట్లాడుకున్నారు, వాళ్ళు కూడా గేమ్ ఆడారు కదా. మరి తిను ఎందుకు సైలెంట్ గా ఉండాలి? తిను కూడా వేరే వాళ్ళతో గేమ్ ఆడింటే సరిపోయేది. లేదు, ప్రేమించుకోవట్లేదు ఆయన. అంటే ఆయన పులిహోర కలుపుతున్నాడు. ఇమాన్యుయల్ పులిహోర జస్ట్ బయట కూడా అదే కలుపుతున్నాడు, లోపల కూడా అదే కలుపుతున్నారు అంతే. ఎవరు? ఇమాన్యుయల్, రీతు చౌదరి అయితే బిగ్ బాస్ కోసమే అని చెప్పుకోవచ్చు. అవును, బట్ టీఆర్పీ కోసం ఏదైనా చేయాలి కదా అన్నట్టుగా. అదే విష్ణుప్రియ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. నేను వచ్చిన ప్రతిసారి అదే చెప్తాను, విష్ణుప్రియ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే రీతు చౌదరి అని చెప్పి. టాప్ 5 లో ఇమాన్యుయల్, తనుజ. టాప్ 5 లో ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, తనుజ వీళ్ళు ఉంటారు. ఇంకా మిగతా వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో చూసుకోవాలా. రియాలిటీ షో కదా, వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా చేస్తారని చేసేదానికి కదా టార్గెట్ చేసేది. సో అది చూపించారు, అందులో తప్పేముంది, తప్పేం లేదు. కాకుంటే వాళ్ళు ఎలా మాట్లాడడం అనేది కామన్ సెన్స్ లేదో అనిపించింది నాకు. చాలా
నీచంగా మాట్లాడారు వాళ్ళు, ఏదైతే బూతులు మాట్లాడారో 3 words అది కరెక్ట్ అనిపించలేదు నాకు. ఓకే, మరి సంజన సుమన్ శెట్టి గారిని అన్నది, సో దానిపైన వీళ్ళందరూ నామినేషన్ ప్రాసెస్ చేశారు, కానీ ఆల్రెడీ సుమన్ సంజన కాంప్రమైజ్ అయిపోయారు. ఆ వైట్స్ కి అయితే కాంప్రమైజ్ అయిపోయారు, చాలా బాగా నచ్చింది. సో అవి వాళ్ళు ఫ్రెండ్స్ కి అయిపోయారు ఇక. సో మరి వీళ్ళు అదే పాయింట్ తీసుకుని నామినేషన్ ప్రాసెస్ లో వేసేసుకున్నారు అన్నమాట. అది చాలా గలీజ్ పని, నిజం చెప్తున్నా. కామనర్స్ అన్నారు కదా, అసలు కామనర్సే కాదు, వాళ్ళంత వరస్ట్ చెత్త చెదారం తీసుకుపోయి అందులో వేసినట్టు అనిపించింది. దమ్ము శ్రీజ ప్రియా గురించి అయితే నేను మాట్లాడను బ్రో, ఎందుకంటే వాడు ఆడపిల్లలు ఏమైనా ఉంటే అర్లుతారు, బయటకు వచ్చినా నన్ను కొడుతుంది శ్రీజ. ఎందుకంటే శ్రీజ కొంచెం నోరు పెద్దది, ఆ నోరుతో గెలుస్తా ఉంటుంది, కానీ అందులో అంత మ్యాటర్ లేదు. కొంచెము తగ్గి ఏ ఆపోజిట్ పర్సన్ ఏం మాట్లాడుతున్నారో ఒక వినాలి. సంజన గురించి స్పెషల్ చెప్తున్నా అంటే, సంజనకు అసలు రెస్పెక్టే లేకుండా మాట్లాడితే, సంజన ఎంత పెద్ద ఆర్టిస్ట్, ఆమెకు అసలు రెస్పెక్ట్ లేకుండా అరేతురే మాట్లాడితే కొంచెం గలీజ్గా ఉంటుంది. అదే మాట ఆమె కంటే తీసుకోలేకపోతుంది. సంజన అంటే ఆమె ఇప్పుడు శ్రీజ ఎవరైతే ఉన్నారో, శ్రీజ నోట్లో నోరు పెట్టడం కంటే నిన్న నామినేషన్ లో ఇండైరెక్ట్ గా సంజన ఏవైతే నామినేషన్స్ ఇచ్చిందో, నీ నోరులో నోరు పెట్టడం కంటే డ్రైనేజ్ లో నోరు పెట్టడం బెటర్ అనే ఫీలింగ్ వచ్చింది ఆమె. అంతే, నీతో నేను వాదించలేను, నువ్వు ఏది వచ్చినా నువ్వు ఉల్టనే. ఆమె కొంచెం ఉల్టా మాట్లాడుతుంది, ఏం చెప్పినా వినదు, మాట్లాడితేనే ఉంటది, అవసరం లేకుండా మధ్యలో దూరుతుంది. అది కరెక్ట్ కాదు. నాగార్జున సార్వి అన్నాడు, అసలు పబ్లిక్ అనుకుంటున్నారో అది ఎగ్జాక్ట్లీ నాగార్జున సార్ చెప్పింటాడు, అది హైలైట్ అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, మరి లవ్ ట్రాక్ మధ్య డిమాండ్ పవన్ కెప్టెన్ అయ్యాడు, తర్వాత కూడా గేమ్ పెట్టింటే డిమాండ్ పవన్ కెప్టెన్ అయ్యాడు. దాని తర్వాత నిన్న నామినేషన్ ప్రాసెస్ లో కెప్టెన్ గా ఒక ఛాన్స్ అయితే ఇస్తే ఎవరిని తీసేస్తారంటే రీతు చౌదరిని తీసుకోకుండా శ్రీజన్ తీసారనమాట. సో అది ఎలా చూడొచ్చు ఏంటి? శ్రీజన్ తీసేయడం వల్ల ఇక్కడ హట్ అయిందంటే ఈమెది రీతు చౌదరి బాగా హట్ అయిపోయింది. నిజం, ఆమె ఎక్స్పెక్టేషన్ పీక్లో ఉండే, నా వల్లనే కెప్టెన్. ఆమె ఫస్ట్ కెప్టెన్సీ చేసినప్పుడు మస్తు లవ్లో ఉన్నారు, ఆయనకి ఎట్టో కిందనో మీదనో చేసి కెప్టెన్ చేసింది, మాటలు పడ్డది, ఎన్ని నిందలు పడ్డదో ఆమెకు తెలుసు. అయినా సరే లాస్ట్కి వచ్చి సెకండ్ టాస్క్లో గినంగా కెప్టెన్సీ గెలిచింది చూడు, అప్పుడు అందరికంటే హ్యాపీగా ఫీల్ అయింది రీతు చౌదరి. పోయి హక్ చేసుకున్నది, ఇక ముద్దు పెట్టింది ఇంకా లవ్లో, అంటే ఇక ఆనందంతో ఖుషిగా ఉన్న టైంలో మనోడు ఒక బాంబు వేసాడు. నెక్స్ట్ డే మార్నింగే ఈ అమ్మ ఆమెను పోయి బిగ్ బాస్ ఎవరైనా సేవ్ చేస్తా అంటే శ్రీజన్ చేస్తా అన్నాడు. ఈ అమ్మ ఊకి ఏడుచుడు. అంటే లవ్ ట్రాక్ లేదనుకో, వాళ్ళ మీద ఉన్న స్కోప్ పోద్ది కదా. లవ్ ట్రాక్ రీతు చౌదరిని లవ్ చేసేటోళ్ళు అయితే వాళ్ళు నెక్స్ట్ టైం ఇక బిగ్ బాస్ కాదు, లైఫ్ లోకి బాగా దెబ్బతింటారు. డిమాండ్ పవన్ తో ట్రావెల్ లేదు, వాళ్ళు మంచి స్కోప్ లో ఉన్నారు, మంచి ప్లాట్ఫామ్ లో ఉన్నారు, అది కంటిన్యూ అయితే బాగుంటది. ఏం చేయలేడు వాడు, కాలు పట్టుకుంటాడు, ఇంకా లవ్ చూడు, వాళ్ళ ప్రేమ మస్తు ముదురుతుంది ఇక్కడ నుంచి. ఆ ప్రేమ ముదురుతోటి ఘోరంగా ఉంటే పంచాయతీ నువ్వు చూడు, మస్తు ఉంటది. సీన్లా చూసినావు కదా, ఒక చాక్లెట్ కూడా తినడాలు, ఇంకా చాలా జరుగుతాయి, కాఫీలు పంచుకోవడాలు, ఇంకా చాలా ఉంటాయి. ఇక మస్తు ఇప్పుడు వద్దు బ్రో, అలాగే చిట్టి పికిల్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు బ్రో ఆమె మీద. ఏంది, ఉన్న కామనర్స్ తోటే తట్టుకోలేకపోతాం ఈ పంచాయతీ. మళ్ళీ కొత్త వాళ్ళని పట్టుకోతురా, సెలబ్రిటీలను పట్టుకోరా అంటే మంచిగా డిగ్నిటీగా ఉండాలి, గేమ్ని కొంచెం ఆడాలి, చాలా బాగా ఆడుతూ ఆడిపించాలి. ఇప్పుడు ఉన్న ఎవరు నీకు అందంగా ఉండవచ్చు, నాకైతే కాదు బ్రో, ఎందుకంటే నేను ఆమె కన్నా అందంగా ఉంటా కాబట్టి. తనుజ నిజం చెప్తున్నా బ్రో, తనుజ లాంటి పెళ్ళని దొరకాలనుకున్నా కానీ మిస్ అయిపోయినాం బ్రో. నిజంగా అమ్మాయికి ఉన్నంత ఓపిక, ఈ భూదేవికి ఉన్నంత ఓపిక ఉంది బ్రో. నిజం బిగ్ బాస్ లో చచ్చిపోతా ఆమె అంటే కోసుకుంటా నేను, కానీ సంజన అంటే ఇష్టం బ్రో నాకు. ఎందుకంటే అసలు ఎక్కడో ఉన్న సుమన్ శెట్టిని ఆమె నెగిటివ్ అయితానని తెలిసిగినాక సుమన్ శెట్టి టాలెంట్ని అందరు సుమన్ శెట్టిని అసలు గేమ్ అసలు ఆయన టార్గెట్ చేస్తే మేము నెగిటివ్ అవుతామని అందరు అనుకున్నది, ఆయనకు ఎవరు టార్గెట్ చేయట్లేరు, ఆయన వదిలేసారు. ఆయన ఈమె టార్గెట్ చేసి ఆయన గేమ్ ఆడుతానని నిరూపించింది చూడు, అది సంజన. ఫైనల్ కి రాలేవు కా బ్రో, క్వశ్చన్ చాలా ఉన్నాయి బ్రో, ఇక అప్పుడే ఫైనల్ క్వశ్చన్ అడుగుతా లేదు బ్రో. సుమన్ శెట్టి సూపర్ డూపర్ హిట్ గేమ్ బ్రో. నిజంగా సుమన్ శెట్టికి దండం పెడతా బ్రో. రోజు ఏమైనా కంటెంట్ ఇస్తున్నాడా నిజం.
వెళ్తాడు బ్రో. ఆగు బ్రో, నువ్వు నన్ను క్వశ్చన్ వేసినట్లేదు, ఎక్కిరించినట్టు గుండెలో పుల్ల పెట్టినట్టుంది నీ పంచాయతీ. మరి ఏంది? మొన్న రీసెంట్లీ నేను ఎలివేట్ మర్యాద మనిషి అయ్యారు అంటే ఒకరు కామన్ మ్యాన్ ఒకరు సెలబ్రిటీ అవుతున్నారని చెప్పేసి అంటున్నాను, నిజమేనా మరి? ఏమో నవ్వచ్చా ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏమనుకున్నాం అంటే కామన్ మ్యాన్ వెళ్తాడు అన్నారు అందరూ. కానీ సెలబ్రిటీస్ కూడా వచ్చారు. మీరు అన్నట్లే ఒకటేసారి ఇద్దరు కూడా ఎలిమినేట్ అవ్వచ్చేమో. ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ కామన్ మ్యాన్కి సెలబ్రిటీస్ కాదు, అందరూ ఏకమైపోయి ఆడే ఆటే బిగ్ బాస్ ఉంది ఇప్పుడు. కాబట్టి ఇక్కడ మీరు కామన్ మ్యాన్ అని చెప్పేసి మనం కామన్ మ్యాన్ అని చెప్పేసి పాయింట్అవుట్ చేయని అవసరం లేదు. ఎందుకంటే కామన్ మ్యాన్ అని చెప్పారు కానీ అక్కడ కామన్ మాకేం కనపట్లేదు, అంతగా కామన్ మ్యాన్ అనే మనిషి కనపట్లేదు సరిగ్గా. అందరు సెలబ్రిటీస్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. దాదాపు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా ఉంటారండి, యాక్ట్ చేస్తారు కదా ఖచ్చితంగా. వాళ్ళు ఫేమ్ అవ్వడం కోసం కొంతమంది యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ కామన్ మ్యాన్ అలా కాదే, తన కష్టంతోనే పైకి వస్తాడు. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అలా కాదు, వాళ్ళు కొంచెం యాక్ట్ చేస్తారు, సింపతి గెయిన్ చేయడం కోసం చేస్తారు. కానీ కామన్ మ్యాన్ అలా కాదు, తను న్యాచురల్గా ఉంటాడు. దట్ ఈస్ కామన్ మ్యాన్. మీరు అన్నట్టు అవ్వచ్చు, చెప్పలేం. ఖచ్చితంగా వెళ్తా. నాకు ఇప్పుడు వెళ్ళాలని ఉంది వైల్డ్ కార్డ్ ఎంట్రీకి. మీ మీడియా ద్వారా నన్ను పంపించండి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నన్ను పంపండి. ఖచ్చితంగా నాకు టాలెంట్ ఉంది, మేము ప్రూవ్ చేసుకుంటా. బిగ్ బాస్కి వెళ్ళి మీ అందరినీ గుర్తుపెట్టుకుంటా. వెళ్ళి నేను జనాలని ఆకట్టుకుంటా, అలరిస్తా. అంటే మీరు వెళ్ళేది ఫేమ్ కోసమా డబ్బు కోసమా? ఫేమ్ కోసం. డబ్బు వద్దు, నాకు ఫేమ్ కావాలి. మీలాంటి వాళ్ళు నన్ను ఆదరించాలి, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా నేను పంపిస్తే ఖచ్చితంగా. ఎలా అనిపిస్తుంది రీతి చౌదరి మిగతా వాళ్ళందరి ఆట? ఇప్పుడు ఏంటంటే మనం రితు చౌదరి గారిని మనం చూస్తున్నాం కదా, కాంట్రవర్సీ ఇరుక్కుపోయారు ఇప్పుడు ప్రతిదీ. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే తనని పాయింట్అవుట్ చేసి టార్గెట్ చేసినట్టు ఉంది. కాకపోతే నిన్న కూడా మనం చూసాము చాలా వీడియోస్ ఏదో వైరల్ అవుతున్నాయి అన్నమాట రితు చౌదరి మీద. అంటే ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు మాత్రమే ఇలా చేయడము. అంటే బిగ్ బాస్లో ఉంది కదా, ఇప్పుడు కొంతమంది ఉంటారు గిట్టనోళ్ళు. ఇప్పుడు ప్రపంచంలో అందరూ మంచోళ్ళు అంటే అవుతారు కాదు కదా, మనకు కూడా పడినోళ్ళు ఉంటారు, మనం అంటే గిట్టనోళ్ళు ఉంటారు. అలా చేసే వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాం. మేబీ అయిండొచ్చు కదా, గిట్టని వాళ్ళే చేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళు బయటికి రాలేదు కదా వీడియోస్ ఆవిడ మామూలుగా ఉన్నప్పుడు. జస్ట్ బిగ్ బాస్కి వెళ్ళిన వెంటనే ఇలాంటి బయటకు వస్తున్నాయంటే గిట్టని వాళ్ళే చేస్తున్నారు ఆవిడని ఓడించడానికి. జరిగి సంవత్సరం కాదు కదా అయింది, నెల 2 నెలల క్రితమే కదా, నెల కూడా అవ్వట్లేదు జరిగి సరిగ్గా. కరెక్ట్ అన్న, రీసెంట్ టైమ్స్ లోనే కదా జరిగింది. అప్పుడు బిగ్ బాస్ లో వచ్చింది రీసెంట్ టైమ్స్ లోనే, కేసు బయటకు వచ్చింది రీసెంట్ టైమ్స్ లోనే. కరెక్ట్ అన్న, బిగ్ బాస్కి వెళ్ళిన ఫస్ట్ డేనే రావచ్చు కదా అవన్నీ. మీరు అన్నట్టే, మీరు ఎన్ని రీసెంట్ వెళ్ళారు బిగ్ బాస్ నుంచి ఇప్పుడు జరిగి కూడా ఛానల్ ఉంది కదా, రావాలి కదా. ఇంకా అప్పటి నుంచి ఇవ్వకుండా జస్ట్ ఈ మూమెంట్లో, ఈ సర్టెన్ పర్టికులర్ మూమెంట్లో ఇలా వస్తుందన్న బయటికి. కాబట్టి ఇది గిట్టని వాళ్ళే చేస్తున్నారు కావాలని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే రీతి చౌదరి మంచిది అంటారు. అంటే అన్న తను అంటే మేము ఎప్పుడు ఆమెను చూడలేదు బయట. తను ఆడే ఆట మాత్రం తను ఏదో ఆట ఆడుకుంటుంది. అంటే తను ఫేమ్ కోసం ఆడుతుందో డబ్బు కోసం ఆడుతుందో మాకు తెలియదు తన మనసులో ఏముందో. కానీ తన ఆట ఆడుకుంటున్నప్పుడు తను మంచిదా చెడని జడ్జ్ చేసేది మనం చేయలేం. తను మంచిదే అనుకుంటున్నాం ప్రెసెంట్ అయితే. మిగతా వాళ్ళ టీమ్మేట్ అంటే హౌస్ మేట్ వాళ్ళ ఎవరికి ఏం బాగా నచ్చుతుంది? నాకు సుమన్ శెట్టి ఈజ్ ఎక్సలెంట్. మేము కామన్ మ్యాన్స్కి సపోర్ట్ చేయాలి యాక్చువల్గా అయితే, మేము కూడా కామన్ మ్యాన్ కాబట్టి. కానీ మేము సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన కామన్ మ్యాన్ లాగా ఆడుతున్నారు చెప్పాలంటే. ఆయన గేమే న్యాచురల్గా ఉంది మాకు. లేదు, ఆయన న్యాచురల్గానే ఉన్నాడు. ఆయన ఎటువంటి యాక్ట్ చేయట్లేదు. సుమన్ శెట్టి గారు చిన్నప్పుడు మనం చూసాం కదా, యజ్ఞం సినిమాలో ఉన్నాడు. ఏ రకంగా మమ్మల్ని చిన్నప్పుడు అలరించారో అదే విధంగా మమ్మల్ని బిగ్ బాస్ అలరిస్తున్నారు. ఎవరంటే సుమన్ శెట్టి గారే నాకు తెలిసినంత వరకు, అంటే నాకు అనిపించేంత వరకు సుమన్ శెట్టి గారే విన్నర్ అవుతారని చెప్పేసి అనుకుంటాం. ఇమానుల్ కూడా బాగానే ఆడుతున్నాడు. అందరిని అంటే ఎవరిని తక్కువని కాదు, కానీ ఇప్పుడు 100 పూలు ఉంటే అందులో మనకు 100 పూలు మనకు నచ్చవు, ఒకటే నచ్చుతుంది. అందరూ బాగా ఆడుతున్నారు, కాకపోతే సుమన్ శెట్టి గారిది మాకు బాగా నచ్చుతుంది. ద బెస్ట్ అనేది సుమన్ శెట్టి గారు గెలవాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. సుమన్ శెట్టి కామన్ మ్యాన్లోనా ఆర్మీ పర్సన్ కళ్యాణ్ కూడా బాగానే ఆడుతున్నాడు. పర్లేదు, కళ్యాణ్ అనే వ్యక్తి కూడా బాగానే ఆడుతున్నాడు, ఆర్మీ పర్సన్. ఆల్ ది బెస్ట్ అతను కూడా. మేబీ అవ్వచ్చు, ఎందుకంటే పట్టాలు తప్పిన బండి ఎప్పటికైనా కింద పడిపోద్ది కదా. సేమ్ ఇప్పుడు ఫ్లోలో వెళ్తున్న అతను ఒకసారిగా రీతు దగ్గరికి వెళ్ళిన తర్వాత తను డైవర్ట్ అయిపోయి ఎలాగోలా వేరే ఒక రకమైన బిహేవియర్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా పడిపోతారు. కాబట్టి అది మనసులో పెట్టుకొని తనకి ఏదైతే ఫేమ్ రావాలనుకుంటుందో తెప్పించుకొని ఇది కూడా చూసుకుంటూ బిగ్ బాస్ టైటిల్కి పోటీ పడాలి. కాంపిటీషన్ ఉంటేనే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. బట్ సుమన్ శెట్టి గారు ఫస్ట్ టాప్ 1. కప్పు కూడా ఆయనదే అనుకుంటాం, ఖచ్చితంగా ఆయనే కొట్టాలి మాకు సుమన్ శెట్టి గారి గురించి ఒక డైలాగ్ చెప్తా. అన్నం తినాలి కడుపు నిండా, సుమన్ శెట్టి గారికి ఉంటుంది ఎప్పుడు మా అండ. అన్నంలో పెరుగు లేదు, సుమన్ శెట్టి గారికి తిరుగులేదు.
అది నేను చెప్పలేను బ్రో, అది నేను చెప్పలేను ఈ వీక్ అనేది. వీక్ రీతుని సేవ్ చేయకుండా శ్రీజాన్ సేవ్ చేశాడు ఎలిమినేషన్స్ లో. అది అంత ప్రేమ చూపించిన మరి రీతుకి పేరు కాకుండా ఏమో తను కూడా నటించి ఉండొచ్చేమో, మళ్ళీ నా మీద నెగిటివ్ వస్తుంది ఆమెను కాపాడని చెప్పేసి అనుకోని ఇంకొకరి అలా చేసి ఉండొచ్చేమో, చెప్పలేం కదా. సేఫ్ సైడ్ ఆడాలనుకుంటారు కదా ఎవరన్నా కానీ. అందరు కాంపిటీషన్ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తారు, గెలవాలనే థాట్తో అందరూ వెళ్తారు. అందుకోసం మనుషులు స్వార్థంగా మారచ్చు, సెల్ఫిష్గా మారచ్చు, అవసరమైతే అవతలను తొక్కేయచ్చు. ఇది ఒక స్ట్రాటజీ అనుకోండి. హాయ్ బ్రో, చూస్తున్నా బ్రో. ఓకే బ్రో, ప్రస్తుతానికి అయితే బిగ్ బాస్ మంచిగా నడుస్తుంది. ఈ నామినేషన్ ప్రక్రియ కూడా నిన్న సోమవారం కదా, ఓకే దున్నుతున్నారు నామినేషన్లో కూడా మంచిగానే. 3 కామనర్స్ 3 సెలబ్రిటీస్ ఉన్నారు నామినేషన్లో. అదే మా గుండంకులు కూడా ఈసారి నామినేషన్లో ఉన్నాడు, ప్రియా కూడా ఉంది. మరి ఎవరు పోతారో చూడాలి. ప్రియా వెళ్ళిపోవాలి బ్రో, లాస్ట్ వీకే పోవాల్సింది. అసలు ఈ మధ్య అదేదో ఎవిక్షన్ పాస్ ఉండడం వలన సంథింగ్ దేని వలన అయిపోయింది. బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రియా వెళ్ళిపోతుంది బ్రో. నా ఫేవరెట్ కంటెస్టెంట్ బ్రో అలకే చిటిపికిల్స్ వస్తుంది వైల్డ్ కార్డ్ లో, అప్పుడు మాట్లాడుకుందాం మనం అందరం. బ్రో నిజంగా తనుజా గేమ్ చెప్పుకోవాలంటే ఇద్దరు అన్న చెల్లెల అనుబంధం మంచిగా నడుస్తుంది బ్రో. దాంట్లో గొరింటాకు మూవీ చూసినట్టు అనిపిస్తుంది, చాలా బాగుంది. సుమన్ శెట్టి గారితో తనుజా గారిది, తమన్నా కాదు తనుజా. నేను ఆల్రెడీ ఆ రోజే చెప్పానండి మీకు. ఏం చెప్పాను, పవన్ కి కెప్టెన్సీ తీసేస్తారని చెప్పాను, తీసేశారు. మళ్ళీ తర్వాత అతను కెప్టెన్ అయ్యాడు. అంతే మరి, అట్లే ఉంటది. రీతు అప్పుడు సపోర్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు రీతును సేవ్ చేయడంలో తప్పలేదు. మనోడు శ్రీజాన్ చేసిండా, అయితే శ్రీజాన్ చేయడంలో తప్పలేదు. రీతు చౌదరిది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటున్నారు. లాస్ట్ టైం అభిజిత్ మోనల్ అఖిల్ ఎట్లా ఉందో ఈసారి అట్లా ఉందా? అంతకు మించి యాక్చువల్గా రీతు చౌదరిది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు, అసలు దానికి యాంగిల్సే లేవు. అదేం లవ్ స్టోరీ నాకు అర్థం కాదు. ఊరి బయట ఒకడు, వీధి చివరి ఒకడు, ఊరి చివరి ఒకడు, బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరు. చాలా అఫైర్స్ ఉన్నాయని చెప్పేసి న్యూస్ వస్తుందండి. మరి ఎంతవరకు కరెక్టో అర్థమైతలేదు. ఈ టైంలో అంటే తను ఈ టైంలో బయటపడ్డది కదా, ఈ టైంలో బయటపడ్డది కాబట్టి తనకు ఈ టైంకి వస్తుంది. అది చాలా వరకు కరెక్ట్ కాదు. బయటకు వచ్చినాక ఫేస్ టు ఫేస్ మాట్లాడటమే కరెక్ట్. తన లోపల ఉంది కదా అని చెప్పేసి, పులి బోన్లో ఉంది కదా అని చెప్పేసి నువ్వు బయట కూర్చుంటే ఎట్లా? పులి బయటకు వచ్చినప్పుడే మాట్లాడదాం. అంటే తను పులి అని చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే బ్రో, ఇమాన్యుల్ గేమ్ మంచిగానే ఉంది. ఈ మధ్య చాలా ఇంప్రూవ్మెంట్ కూడా అయింది అతని గేమ్. ఆ టైర్ గేమ్ కూడా చాలా బాగుంది. మనోడు చాలా కష్టపడుతున్నాడు. బిగ్ బాస్ సుమన్ శెట్టి ఆయన పట్టు వదలని విక్రమార్కుడు అయ్యా స్వామి. ఆయన్ని అన్ఫేర్గా బయటకు తీసేస్తున్నారు ప్రతి గేమ్. మొన్న ఏదో అది భూచక్రం మీద ఉండి అది అన్ఫేర్గా తీసేశారు. ఆ తర్వాత బొమ్మలు దాచుకునేది ఉన్నది, అది అన్ఫేర్గానే తీసేసింది ప్రియా. అసలు ఎందుకు ఆయన మీద ఎందుకు కక్ష పడుతుందో అర్థమవుతలేదు. ఆయనకు అన్నది కదా సుమన్ శెట్టి గారు, నా వల్ల తప్పు అయిపోయింది సారీ అంటే, అమ్మ నాకు ఓనర్ ఇచ్చేస్తాడే నేను సారీ ఒప్పుకుంటా అన్నాడు. మామూలుగా వేలే ర్యాంప్ ఇచ్చిండు మనోడు. హరిత గారు మాట్లాడారు కదా మొన్న హౌస్లో, బాగానే ఉంది. ఈ మధ్య ఇంప్రూవ్మెంట్ కూడా అయిండు మనోడు కూడా. బాగానే ఉంది బ్రో. మన గుండమామ వెళ్ళిపోయింది కదా మనిషి. నిజంగా మనోడు నేనే తెలివైనోడిని అనుకున్నాడు. ఆయనే అంత తెలివిగా ఫస్ట్ వెళ్ళిపోయిందంటే ఆయన కన్నా మించిన తెలివైన లేడు ఇంకోడు. అది నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఇంకా రాలేదు బ్రో. యాక్చువల్గా అగ్ని పరీక్షలో నాగప్రశాంత్ ఉండే, అబ్బా నాగుప ముక్క అటు వేసిందో అనుకుంటే నాగప్రశాంత్ ఉండే. 2 స్టార్లు ఇచ్చి పుష్పం చేసిర్రు పాపం అతన్ని. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ప్రియా 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 చంపొద్దే బయటకు వస్తారు. అయినా వైల్డ్ కార్డ్లో తన పేరు ఏదో ఉంటుంది, సీరియల్ యాక్టర్ తను వస్తుంది. ఆ తర్వాత అలకే చిటిపికిల్ పాపల్స్ వస్తుంది. ఏమో వాళ్ళ పేర్లు తెలియదండి, వచ్చిన తర్వాత మాట్లాడదాం. అంతే, అదే కావాలి కదా, ఆమెనే కావాలి కదా. పాప కండలు బాగుంటాయి అందుకని చెప్పేసి మా పాపే కావాలి. పాప కండలు మాకు వాళ్ళందరూ వద్దు, అలకే చిటిపికిల్సే కావాలి. పాయింట్కి వచ్చేస్తాం. పాప కండలే బాగుంటాయి. నేను గుండెల మీద చూడకు, కండలే బాగుంటాయి అంటున్నా.